ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు పోతున్నాయి. ఇప్పటికే ఏఐ కారణంగా చాలా కంపెనీలు లక్షలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. రానున్న కాలంలో ఏఐని మరింత అభివృద్ధి చేసి ఉద్యోగుల భారాన్ని తగ్గించుకోవాలని ఐటీ కంపెనీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఇదిలా ఉంటే బ్యాంకింగ్ రంగంలో కూడా ఏఐ చిచ్చుపెట్టింది. ముఖ్యంగా జర్మనీలో 3,500 మంది ఉద్యోగాలు పోవడానికి ఓ కారణమయ్యింది ఏఐ. తాజాగా జర్మనీలో పేరుగాంచిన అతిపెద్ద లెండర్ డ్యూయిష్ బ్యాంక్ 3,500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 2023లో బ్యాంక్ లాభాలు పడిపోవడంతో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా బ్యాంకు కొలువుల కోతకు తెగబడింది. లాభాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 16% తగ్గడం, పునర్వ్యవస్థీకరణ, పరిహార వ్యయాలు పెరగడం బ్యాంక్ లాభదాయకతపై ప్రభావం చూపింది. అయితే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధిక వడ్డీ రేట్ల కారణంగా బ్యాంక్ రాబడులు మాత్రం 6% వృద్ధి కనపరిచాయి. అనిశ్చితి వాతావరణంలోనూ బ్యాంక్ మెరుగైన సామర్థ్యం కనపరిచిందని జూయిష్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్రిస్టియన్ సీవింగ్ పేర్కొన్నారు. వ్యయ నియంత్రణ చర్యలకు కట్టుబడి క్రమశిక్షణతో ముందుకెళతామని తెలిపారు. లాభాలను మెరుగుపరిచే క్రమంలో రాబోయే 2 ఏళ్లలో 3,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు జూయిష్ బ్యాంక్ తెలిపింది. నాన్ క్లయింట్ విభాగాల్లో లే ఆఫ్స్ ఉంటాయని తెలిపింది. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా జూయిష్ బ్యాంక్ 85,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. అయితే 2025 నాటికి కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నంలో ఖర్చులను తగ్గించుకుని ఏఐ ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి లే ఆఫ్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.